ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషిధారాల ప్రేమ కథ పార్ట్ 12. ఫ్రెండ్స్, మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలో రిషితో వసుధార కూడా తనంటే ఇష్టమేనని చెప్పి గట్టిగా కౌగిలించుకోవడంతో రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వసుధార, చూస్తూ ఉండు, ఈరోజు మన ప్రేమ గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మా తాతయ్యతో చెప్పేస్తాను. ఎన్ని రోజులంటే నేను చెప్పలేకపోయాను, అలాగే నీ మనసులో ఏముందో నాకు తెలియాలి కదా. ఈరోజు నా పైన నీకెంత ప్రేమ ఉందో నువ్వు చెప్పావు, అందుకోసమే ఈరోజు మా తాతయ్యతో చెప్పేస్తాను మన ప్రేమ గురించి అని అంటాడు. ఇక వసుధార, రిషి త్వరగా చెప్పేసే రిషి, నేను కూడా నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. కానీ ఇన్ని రోజులు నేను నువ్వేదో సరదాకి చెప్తున్నావని, అయినా పల్లెటూరు అమ్మాయితో నీలాంటి అబ్బాయికి ప్రేమ ఏంటా అని అబద్ధం చెప్పాను. ఇప్పుడు నీ ప్రేమ నిజమేనని నేను నమ్ముతున్నాను అని అంటుంది. ఇక రిషి, నువ్వేం బాధపడకు వస్తారా, ఖచ్చితంగా నేను చెప్తాను, మన ఇద్దరి పెళ్ళి జరుగుతుంది అందరి సమక్షంలో అని చెప్పి అంటాడు. దాంతో ఇక వస్తారా, సరే రిషి, ఆలస్యం అవుతుంది, మరి నేను వెళ్ళనా అని అంటుంది. రిషి, వెళ్ళి వస్తారా, ఈరోజు హ్యాపీగా పడుకో అని అంటాడు. ఇక వస్తారా సంతోషంగా ఇంటికైతే వెళ్తుంది. ఆ తర్వాత రిషి కూడా ఇంటికి వెళ్ళాక, ఈరోజు తాతయ్యని చూసి భయపడకూడదు, ఎలాగైనా చెప్పాల్సిందే అని ఇంటికి వెళ్ళాక తాతయ్య తాతయ్య అని పిలుస్తూ ఉంటాడు. అంతలో రామయ్య, ఏంటి బాబు గారు అంత గట్టిగా పిలుస్తున్నారు, తాతయ్య గారు ఇంట్లో లేరు, ఊర్లో పంచాయతీ ఉంటే వెళ్ళారు, వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, ఎందుకు అని అంటుంటే, ఏం లేదులే, నేను తాతయ్యతో ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని అంటాడు. ఇక రామయ్య, నాకు తెలుసులేండి మీ ప్రేమ గురించే కదా అని అంటాడు. దాంతో ఇక రిషి, అవును అని చెప్పడంతో, ఈరోజు చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు, ఈ ధైర్యం నా దగ్గరేనా తాతయ్య దగ్గర కూడా చూపిస్తారా అని చెప్పడంతో, నువ్వే చూస్తావు కదా అని అంటాడు. ఇంతలో ఇక సాయంత్రం అవుతుంది. రిషి వాళ్ళ తాతయ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలో వాళ్ళ తాతయ్య ఇంటికి రావడంతో ఇక రిషి, తాతయ్య నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని అంటాడు. ఇక వాళ్ళ తాతయ్య, సరే రిషి, ముందు నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను కాస్త, ఆ తర్వాత భోంచేస్తూ మాట్లాడుకుందామని అంటాడు. ఇక రిషి, సరే తాతయ్య అని చెప్పడంతో ఇక వాళ్ళ తాతయ్య రిషి భోంచేస్తూ ఉండగా వాళ్ళ తాతయ్య, ఏంటి రిషి ఏదో చెప్పాలని చెప్పావు, చెప్పు అని అడుగుతాడు. దాంతో రిషి, అది తాతయ్య, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని అంటాడు. వాళ్ళ తాతయ్య, చెప్పు రిషి, నిన్న కూడా ఏదో చెప్పబోయి ఆగిపోయావు, చెప్పు నాన్న అని అడుగుతుండడంతో, అది తాతయ్య, అదేంటంటే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని అంటాడు. ఇక వాళ్ళ తాతయ్య, అవునా రిషి, ఎవరా అమ్మాయి, నాకు తెలిసి ఆ అమ్మాయి నువ్వు చదువుకునేటప్పుడు ప్రేమించుంటావు, ఆ అమ్మాయి కూడా ఉంటుందా, చెప్పు నాన్న, మీ డాడీకి చెప్పలేక మొదట నాతో చెప్తున్నావా అని అంటాడు. దాంతో ఇక రిషి, తాతయ్య, మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు, ఆ అమ్మాయి ఫారెన్లో ఏముండదు, ఆ అమ్మాయి ఈ ఊర్లోనే ఉంది అని అంటాడు. ఇక వాళ్ళ తాతయ్య, ఈ ఊర్లోనా, అయినా ఈ ఊర్లో నీ అంత చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు రిషి అని అంటుండడంతో ఇక రిషి, ఆ అమ్మాయి నా అంత చదువుకోలేదు, కానీ కాస్త కూస్తో చదువుకుంది అని అంటాడు. ఇక వాళ్ళ తాతయ్య, నాకేం అర్థం కావడం లేదు రిషి, అసలు ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతూ ఉండడంతో, అది తాతయ్య, అది 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 అని నసుకుతూ ఉంటాడు. ఇక వాళ్ళ తాతయ్య, చెప్పు రిషి అని అడుగుతుండడంతో, ఆ అమ్మాయి ఎవరో కాదు, అది వసుధార అని అంటాడు. దాంతో వసుధార ఎవరు అని అడుగుతూ ఉండగా, అదే సత్యం అంకుల్ అని చెప్తాడు. దాంతో, ఏంటి, ఆ సత్యం కూతురా, వాళ్ళకి మనకేంటి రిషి, అయినా అసలు వాళ్ళ స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి అని అంటాడు. ఇక రిషి, అయినా ప్రేమకి స్థాయి ఉంది తాతయ్య, అయినా వసుధార చాలా మంచిది, చాలా మంచి మనసున్న అమ్మాయి, ఆ అమ్మాయిని మొదటి చూపులో చూడగానే నాకు నచ్చింది, అలాగే ఆ అమ్మాయితో నాకు పెళ్ళి జరగకపోతే నేను సంతోషంగా జీవితాంతం ఉండలేను తాతయ్య, ప్లీజ్ తాతయ్య, నాకు ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తుండడంతో ఒక వాళ్ళ తాతయ్య అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక షాక్లో అయితే ఉండిపోతాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.